ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని మీరేమంటున్నారు? సార్ నాకు నా కుటుంబం కావాలి అని అంటున్నారు. ఎప్పుడు అంటున్నారు? వాళ్ళు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఎన్నో సందర్భాల్లో నీ ప్రవర్తన బాలేదు, నువ్వు చేసేది బాలేదని మీదకొచ్చారు, కొట్టే ప్రయత్నం చేశారు, అమర్యాదగా ప్రవర్తించారు. ఇవన్నీ జరిగాయి. మీరు డబ్బులు ఇస్తున్నా కూడా జరిగాయి. మీరు ఇచ్చేటటువంటి సుఖాలు అన్నీ కష్టపడి చెమటోడ్చి కష్టపడి డబ్బులు తీసుకొచ్చినా కూడా అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక అదే డబ్బులు, అదే సుఖాలు, అదే సంతోషం, సుఖాలు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీరు తాకకుండా మీ ప్రవర్తన మార్చుకుని మీరు ఇచ్చుంటే కనుక ఈరోజు పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. మీ కష్టానికి ఒక ఫలితం దక్కుండేది. మీరు అలా కష్టపడుతూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు, మీరు తాగి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. మీరేమనుకున్నారు? నేను ఇలా ఇవ్వటం వల్ల వాళ్ళ ఆలోచన ఆటోమేటిక్గా మారిపోతుంది. నేను తాగిన దానికి ఒకప్పుడు తాగి ఇంకో విధంగా ప్రవర్తించినా కూడా నేను ఏదో ఇస్తున్నాను కాబట్టి నా తాగుడు వైపు, నా ప్రవర్తన వైపు పెద్ద చూడరని మీకు మీరుగా కంక్లూజన్కి వచ్చేసారు. మీరు డబ్బులు తెచ్చినా తేకపోయినా, కష్టపడినా కష్టపోయినా వాళ్ళ మనసుకు గాయపడేటటువంటి ప్రధానమైన అంశం మీ తాగుడు, తర్వాత జరిగేటటువంటి ప్రవర్తన. ఎలా ప్రవర్తించాను అనేటటువంటిది మరుసటి రోజు మీరు మర్చిపోవటం. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. తాగారా? ఎలా ప్రవర్తించారు? నాకు తాగానండి, విచిత్రంగా ప్రవర్తించాను, విపరీతంగా ప్రవర్తించాను, చేయకూడని విధంగా చేశాను. మరి ఎవరు చెప్పారంటే నాకైతే గుర్తులేదండి, వాళ్ళు చెప్తే నాకు గుర్తొచ్చిందని అంటారు. అంటే డైరెక్ట్గా మీ ఆల్కహాల్ మీరు తాగేటటువంటిది ఏంటంటే లివర్ కాలేయాన్ని బైపాస్ చేసుకుని డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్కి వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే కంప్లీట్గా మీ వ్యక్తిత్వం మారిపోయి అపరిచితుడిలాగా తాగినప్పుడు ఒకలాగా, తాగినప్పుడు ఒకలా ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్పేది అంతా కూడా ఇప్పుడు మాకు చెప్తున్నారు చూడండి, ఇదంతా ఈ వ్యవహారం ఇదంతా చెప్తున్నారు చూడండి, ఇది తాగకుండా చెప్పేటటువంటి మాటలు ఇవి. అదే కానీ మీరు తాగి వచ్చి ఇక్కడ కూర్చుంటే కనుక మేము ఇలా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. మీరు ఏం మాట్లాడతారో మీకు తెలీదు, ఎలా మాట్లాడతారో మీకు తెలీదు, మర్యాద ఇచ్చి మాట్లాడతారో మేమైనా ఎవరైనా ఒకటే. సో కాబట్టి మీరు ఈరోజు కన్నీరు పర్వంతో అరే సార్ నాకు ఇంత అన్యాయం అంత అన్యాయం అయినటువంటి వ్యక్తి మీ కుటుంబంలో తాగిన తర్వాత చూసినటువంటి వ్యక్తి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకటి కాదు అనేది నా అభిప్రాయం. సో ఈరోజు మీ భార్య పిల్లలు రావాలి అంటే కనుక తాగుడు అనేటటువంటి సబ్జెక్ట్కి పూర్తి స్థాయిగా వదులుకోవటం కాదు, దాన్ని చూస్తేనే అసహించుకునేటటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళాలి. అసహించుకునేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళాలి. అదైనా ఉంటుంది, వీళ్ళైనా ఉంటారు అనేటటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో దానికి ఏంటంటే మా పరంగా వాళ్ళకి ఒక ప్రామిస్ చేద్దాం. ఏంటి? తాగుడు ఆపేస్తాడమ్మా, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటే కనుక ఆ ట్రీట్మెంట్ కూడా చేద్దాము, లేదంటే ఆ ట్రీట్మెంట్ ఎక్కడుంటుందో అక్కడ పంపిద్దాము. అక్కడ కావాలంటే వాళ్ళు అడ్మిట్ చేసుకుని ఒక 4 నెలలు ఉంచుకుంటారు రీహాబిలిటేషన్ యూనిట్లో, ఉంచుకుని అతను మార్చి పంపిస్తారు. అతను అలా మారి వచ్చిన తర్వాత మీకు నమ్మకం ఉంటే మీరు ప్రయాణం కొనసాగు. వాళ్ళు అంటారు ఖచ్చితంగా, సార్ మాకు నమ్మకం లేదు, నమ్మకం లేదనే మాట అయితే ఖచ్చితంగా అంటారు. కానీ ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బట్టి వాళ్ళు చూస్తున్నటువంటి వేదన. కాబట్టి వాళ్ళకి ఎలా భరోసా ఇవ్వాలంటే అమ్మ దానికి రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి, అక్కడ వ్యక్తిత్వం పరివర్తన అనేది జరుగుతుంది, తాగుడుకు అనేటటువంటి దాని నుంచి విముక్తి పొందుతాడు, తర్వాత మీకు నచ్చితే కనుక మీరు కంటిన్యూ అవ్వండి అని అంటే కనుక వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. సో మీరు కష్టపడట్లేదు అనట్లేదు, మీరు ఎంత కష్టపడుతున్నారో తాగిన తర్వాత అంత విపరీతంగా కూడా ప్రవర్తించడం వల్ల ఈరోజు భార్య పిల్లలందరూ దూరం అయిపోయారు. సో తాగుడు అనేటటువంటి బానిసత్వాన్ని నుంచి మీరు ఇమీడియట్గా బయటపడాలి. దాని నుంచి బయటపడటానికి ఏమన్నా సహాయ సహకారాలు నా తరపున కావాలన్నా, ఎక్కడ పంపించాలన్నా అక్కడ నేను పంపించడానికి రెడీగానే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మేడం, ఇక్కడ ఈసారి వచ్చి కూర్చుని మాట్లాడుతున్న విధానం ఎవరికి ఎగ్జాంపుల్ అంటే ఒక భార్య ఆవేదన, ఒక కొడుకు ఆవేదన. అదేంటి మేడం చెప్తున్నది అతను, వాళ్ళ ఆవేదన ఎలా వినిపిస్తుంది అంటే మీరు చెప్తున్న కష్టంలో నాకు మీ ఆవిడ యొక్క కష్టం, మీ అబ్బాయి యొక్క కష్టం కనిపిస్తుంది, మీ కుటుంబం యొక్క కష్టం కనిపిస్తుంది మీ కష్టం కంటే కూడా. ఎందుకంటే మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు, మీ తాగుబోతుతనం వల్ల వాళ్ళిద్దరూ సఫర్ అవుతున్నారు. ఈ రోజున రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టిన తర్వాత 30 years మ్యారేజ్ తర్వాత ఒక భర్త నాకు వద్దు మొర్రో అని ఒక స్త్రీ పారిపోయే అంత పొజిషన్కి వెళ్ళింది అంటే దూరంగా వదిలేసి నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి అని తరిమేసి, లేదా ఇక్కడంటే వీళ్ళు లో క్లాసులో కాస్త ఫైనాన్షియల్ వీక్ ఉండడం వల్ల ధైర్యంగా బయటికి తరిమేస్తారు. కానీ మిడిల్ క్లాస్ హై క్లాస్ రేంజ్లోకి వచ్చినప్పుడు, హై క్లాస్లో అట్లా ఉండదు కానీ మిడిల్ క్లాస్ రేంజ్లో ఎక్కువ సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నది. ఎందుకు అంటే వాళ్ళు ఇలా బయటికి తరమలు లేరు, కోర్టులో కేసులు వేసుకోలేరు, ఏం చేయాలో అర్థం కాదు. సైకలాజికల్ డిప్రెషన్స్లో ఎవరికి చెప్పినా కూడా 30 సంవత్సరాలు కాపురం కదమ్మా, సర్దుకో అంటే చాలా కన్సల్టేషన్లు వింటున్నాం మేడం. మా వల్ల కాదండి ఇతన్ని భరించటం. అరే వింటే ఎంత జాలేస్తుందంటే, అయ్యో పాప మీ టైంలో మరి ఆయనకి ఎవరు తిండి పెడతారమ్మా, రిహాబ్లోకి వెళ్ళాడు, ఇప్పుడు నువ్వు డైవర్స్ ఇచ్చేస్తానంటే ఆయనకి ఏంటి అంటే అప్పటికే అతని తరపున అమ్మా నాన్న ఉండరు, పిల్లల అతను చూసుకోరు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు ఏదో ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ అసహించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాల్యం మొత్తం ఈయన తాగుడుతో నాశనం అయిపోయింది. అలాంటి వ్యక్తులు ఈయన ఎందుకు ఎంటర్టైన్ చేయమని మనం బతులాడాలి. ఈ రోజున మనం ఒక గంట విని ఈయన వింటున్న విధానానికి మ్యాక్సిమం
80% తాగుబోతులు ఈయనకు ఒక రిప్రజెంటేటివ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈయనకి ఇక్కడ ఈ స్టేజ్ దొరికింది, వచ్చాడు, ఏడుస్తున్నాడు. మీరు బయట చెత్త కుప్పల దగ్గర తాగిపడి ఉండి, ఎక్కడికక్కడ ఫుట్పాత్ల మీద తాగిపడి ఉండి, గుమ్మాల దగ్గర తాగిపడి ఉంటే అవమానం మీకు కాదు, మీ మీద ఆధారపడి ఉన్న మీ కుటుంబ సభ్యులకి, మీ భార్యకి, మీ పిల్లలకి. ఇదే ఈ పాపం వేసేసుకుంటూ అన్నీ అయిపోయినాక సర్వనాశనం అయిపోయి వాళ్ళు వెక్స్ అయిపోయి మాకు వద్దు మొర్రు, ఈయన ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనే స్టేజ్కి వెళ్ళిపోయినాక మీకేదో అద్భుతాలు జరగాలంటే జరగవు. ఎందుకు మీ ఆవిడ బతులాడాలా? నీదేమన్నా ఈ రోజు తాగుబోతానవా, ఈ రోజు 90 వేసావా, ఈ రోజు మా పోట్లాడావా, ఈ రోజు మీ ఆవిడని తన్నావా? ఏ హక్కు ఉందని మీ ఆవిడ పక్కన పడుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు? నీ హక్కు అదేమన్నా? వచ్చి బేవని ఏడుస్తావేంటి? ఎందుకు కొడుతున్నారు? మీ అన్న ఎందుకు కొడుతున్నాడు? మీ అబ్బాయి ఎందుకు కొట్టాడు? మీ ఆవిడ ఎందుకు కొట్టింది? నేను 30 ఏళ్ళ నుంచి తాగి 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 సర్వనాశనం చేసి వాళ్ళకి నరకం చూపించావు. ఇప్పుడు బేవని 2 నెలలు నువ్వు బయట బతకలేకపోయావు. మీ అన్న అడిగిన దాంట్లో నీ తప్పే ఉంది? మీ ఆవిడ ఇంట్లో ఉండే ఆవిడ 30,000 సంపాదిస్తుంది కష్టపడి, రోజు ఏ పనికి వెళ్తుందని చెప్పావు మీ ఆవిడ? ఒప్పర పనికి వెళ్ళి 30,000 సంపాదించింది 2 నెలల్లో ఇల్లు గడిపించుకుంటూ. నువ్వేం పీకావయ్యా అంటే, మేడం నేను హాస్పిటల్కి వెళ్ళానండి అంటున్నావు. నీ ఏడుపు చూసి, నీ బాధ చూసి కరిగిపోవాలా? అలాగే కరిగిపోతాం. మా కర్మ ఏంటంటే మాకు జాలగుండెలు, కరిగిపోతాం ఓకే, కానీ వాళ్ళ కష్టం కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఎంత కష్టం, 30 ఏళ్ళు నరకం పడ్డారు వాళ్ళు. నువ్వేముందయ్యా, తాగుతున్నావా, హ్యాపీగా పడుకున్నావు, వెళ్తున్నావు, బూతులు తిడుతున్నావు, కొడుతున్నావు. ఎవ్రీడే నరకం అనిపించింది ఎవరు? మీ ఆవిడ, నీ కొడుకు. ఇది మీ నాన్న చేస్తుంటే నీకు రియలైజ్ అయ్యేవాడివి. అర్థమవుతుందా? నువ్వు మారి నువ్వు ఒక 50,000 సంపాదిస్తే అసలు మీ ముగ్గురం కూడా అవసరంలా నీకు. మీ ఆవిడ ఎత్తుక్కుంటూ వస్తుంది మీ అబ్బాయి ద్వారా. ఆల్రెడీ మీ అబ్బాయి నువ్వు బతుకున్నావా, ఏం చేస్తున్నావు, హాస్పిటల్ ఏంట, ఉన్నంతలో మానవత్వం చూపించాడు. ఏం మాట్లాడమంటావు ఇప్పుడు? ఏం హామీతో మాట్లాడమంటావు? నీకు 2 నెలల నుంచి 3 నెలల నుంచి గతి లేదు. టాబ్లెట్లు వేసుకోవడానికి డబ్బు లేవు, 90 వేసుకోవడానికి డబ్బులు లేవు. బావని షో కనిపించగానే ఎత్తుక్కొని వచ్చేసావు. నీకు మేము హామీలు ఇచ్చేసి నీకు ట్రీట్మెంట్లు ఇప్పించేయాలి, రిహాబ్ ఇచ్చేయాలి, తాగుడు మానిపించేయాలి, మీ ఆవిడని మీ అబ్బాయిని ఇచ్చేయాలి. మరి 30 ఏళ్ళ నరకం ఎవరు పడినట్టు? నువ్వు అన్కాన్షియస్లో ఉన్నావు కదా, నువ్వేమి నరకం పడలా. ఒకవేళ పడుంటే నీకు ఊహ తెలిసి 10 ఏళ్లే. మిగతా 20 ఏళ్ళు వాళ్ళైతే నరకం పడ్డారు, వాళ్ళు 30 years పడ్డారు. నీకు ఊహలో ఉన్నప్పుడే నువ్వు నరకం పడ్డావు, అరే నా ఆవిడ కొడుతుంది, మా అబ్బాయి కొడుతున్నాడని. మిగతా 20 ఏళ్ళు నువ్వు అన్కాన్షియస్లోనే ఉన్నావు. హ్యాపీగా బతికేసి ఇప్పుడు వచ్చి అన్నీ అందాలి అంటే ఎట్లా ఉంది? పైగా నీ హక్క, నీకు వయసులో ఉంది, తాగున్నావు కదా అని మీ ఆవిడ వచ్చి రోజు పడుకోదు. ఆవిడకి ఓ ఫీలింగ్స్ ఉంటాయిగా. 3 నెలల నుంచి మీ ఆవిడ లేదు నీ పక్కన పడుకోవడానికి, బాగానే ఉన్నావుగా. మరి రోజు తాగెళ్ళి అమ్మాయిని పక్కకి వెళ్తూ గిల్లుతుందండి అంటే నీకే ఫీలింగ్సా? అమ్మాయికి ఉండవా? ఆవిడకి ఉంటాయిగా. నీకు గారంగా బుజ్జగిచ్చి చెప్తే నీకు అర్థం అవుతుందా? మీ ఇళ్లలో వాళ్ళకి ఇలా చెప్పడం తెలియదు కాబట్టి 4 వీగుతున్నారు, భరించలేక బయటకు పంపిస్తున్నారు. ఇక్కడంటే నువ్వు పద్ధతిగా సారు నేను చెప్తుంటే వింటున్నావు, కానీ మీ ఇంట్లో వాళ్ళు నోరెత్తితేనే కొట్టేస్తావు, బూతులు తిడతావు, శాపనార్థాలు పెడతావు. ఆ బూతులు తినటం వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఏం చేశారు, బయటికి తరిమేశారు. అప్పుడైనా నువ్వు పోనీలేని ఒక సెకండ్ అన్న ఆగావా? నువ్వు రాత్రి చేసిన దుకాణానికి వాళ్ళు భరించలేక బయటకు పోరా అంటే టీవీ పిక్కుని వెళ్ళిపోయావు. అంత పౌరుషం ఉన్నవాడు ప్రూవ్ చేయాలి. నువ్వు ప్రూవ్ చేసిరా. మీ ఆవిడ్ని, మీ అబ్బాయిని, మీ అన్నయ్యని, మీ వదిన్ని పిలిపించి మేము కాళ్ళు పట్టుకుని బతున్నాడన్నా నీతో మేము ఇవ్వాల్సిన హామీలు ఇచ్చి నీకు భార్య పిల్లల్ని ఇప్పిస్తాం. ఓ 6 months నువ్వు తాక్కుండారా. మీ ఆవిడ 3 నెలలకు 30,000 సంపాదించింది, నువ్వేం సంపాదిస్తావో మాకు చెప్పు. మేము కూడా నమ్మాలి కదా. నువ్వు 30 ఏళ్ళు నరకం చూపించేస్తే మేము ఓహో అని తీసుకొచ్చేస్తే మాకేం పని లేదా ఇక్కడ? మమ్మల్ని నమ్మి అమ్మాయి ఒక ఛాన్స్ ఇస్తే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ రోజు నువ్వు 90 అయ్యవని ఇలా నిన్నెప్పుడు బయట తరిమేయలేదా? ఇప్పుడు ఏం పోలే మేడం, నాకు ఇప్పుడు తెలివి వచ్చింది మేడం. నాకు ఈ తాగు అవసరం. చూసారా, ఇట్లా ఏడుపు అనేది నిజం. ఇతను అబద్ధంగా ఏడవట్ల, ఆయన పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితి. అలా తెచ్చుకోకండి చేతులారా. తాగుడు ఇంతలాగా తాగితే క్లైమాక్స్లో ఇలా బతులు ఆడుకోవాలి, కొడుకునో భార్యనో. వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు 90 లేసి కొడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు మానేసేవాడు. బాబు ఆల్రెడీ ఇప్పుడు మిడ్నైట్ నడుస్తుంది. యాక్చువల్గా పొద్దుటి నుంచి స్టార్ట్ చేసాం. ఇది మీది 10వ ఎపిసోడో 15వ ఎపిసోడో. ఇప్పుడు 11:30 అయింది నైట్. అవునా? ఈ టైంలో మీ ఆవిడకి ఫోన్ చేసాం అనుకోండి, ఇట్లా షో నుంచి మాట్లాడుతున్నామంటే బేవన పడిపోద్దు కూడా. అవునా? రేపు మార్నింగు మేమే పిలిపించి మాట్లాడి నిన్ను మీ ఆవిడ్ని కలపడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. సార్ ఇందాక మీకు చెప్పారు, ఒకవేళ ట్రీట్మెంట్ కావాలంటే కూడా మేము ఇప్పిస్తామండి, ఆయన మానిపించే బాధ్యత మాది అని సారు నేను మాట్లాడి మీ ఆవిడ్ని పిల్లోడిని పిలిపించి మా డైరెక్టర్ దగ్గర కూర్చోపెట్టి మాట్లాడిస్తాం. సరేనా? మీరైతే మాకు మాట ఇవ్వండి ఈ స్టేజీ మీద, ఇక నుంచి నేను తాగను. ప్రమాణం చేసి చెప్తున్నా మేడం, నేను ఇంకా తాగను. ఓకే. మీ ఆవిడ్ని కొట్టొద్దు. మేడం కళ్ళు ఒకటి తాగితే ఆయన దేవుడే లేరు అంటారు, వాళ్ళే అంటారు.
కళ్ళు లేకపోతే నేను పడిపోతాను మేడం. వాళ్ళు ఏదన్నా కండిషన్లు పెడితే ఆ కండిషన్లకు ఒప్పుకోండి, మేము చేయాల్సిన ప్రయత్నం మేము 100% చేస్తాం. సరేనా? జాగ్రత్త. మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, 1 వీక్లో కలిపేద్దాం పిలిపించి. ఓకే సార్, జాగ్రత్త. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చినందుకు చక్కగా నేను చెప్పి పంపించారు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది. థ్యాంక్స్ లాట్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.